వెల్కమ్ బ్యాక్. ఐసీఎస్ఈ 2 రోజుల పాటు నిర్వహించిన వర్క్షాప్ ఎలా జరిగింది? అక్కడికి వచ్చిన టీచర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? రిసోర్స్ పర్సన్స్పై వారి అభిప్రాయం ఏమిటి? వారు ఎటువంటి కొత్త అంశాలను నేర్చుకున్నారు? తదితర అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఐసీఎస్ఈ వర్క్షాప్కు వచ్చిన టీచర్స్ 2 రోజుల పాటు అనేక కొత్త అంశాలను తెలుసుకున్నారు. కోల్కతాలో ఉన్న ఐసీఎస్ఈ కౌన్సిల్ నుంచి వచ్చిన రిసోర్స్ పర్సన్స్ చాలా ఆసక్తికర అంశాలను చెప్పారని వారు సంతోషం వ్యక్తం చేశారు. హలో, నా పేరు వేణుగోపాల్ అండి. ఈ సెషన్ అటెండ్ అవ్వడానికి నాకు అవకాశం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క సెషన్ వల్ల మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క అంశం ఇందులో మేము ఏదైతే డిస్కస్ చేస్తామో మార్నింగ్ సెషన్లో చాలా క్లియర్గా చెప్పబడుతుంది. ఇక్కడ సిలబస్ ప్రకారంగా ఎలా పాఠాలు చెప్పాలి పిల్లలకి, చెప్పడం ప్రకారం ఎలా అవగాహన తీసుకొస్తాము, దానివల్ల ఉపయోగాలు ఏంటివి, నష్టాలు ఏంటివి, ప్రతి ఒక్క అంశం మీద చర్చ జరిగింది. ఇది చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి. ఎందుకంటే ఇందులో అవసరంతో కూడిన అంశాలు ఏవో చెప్పాలి, అవసరం లేని అంశాలు ఏవో చెప్పకూడదు. చాలా స్పష్టంగా విభజించారు మాకు. దానివల్ల మాకు కూడా ఈ అంశం పైన ప్రతి చాప్టర్లో ఉన్న అంశాలపైన చాలా అవగాహన తెలిసింది ఈరోజు. దీనివల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇది మేము తిరిగి మా పాఠశాలకు వెళ్ళాక వేరే ఉపాధ్యాయులతో కూడా పంచుకుంటాము. అండ్ ఇప్పుడు మాకు నెక్స్ట్ సెషన్ వచ్చేసి మార్కింగ్ స్కీమ్ ఎలా చేస్తారో అది చెప్పబడుతుంది. సో హోప్ అది కూడా చాలా ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు శంకర్ అండి. నేను జాన్సన్ గ్రామర్ స్కూల్ ఐసీఎస్ఈ నుంచి వచ్చాను. అయితే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ సిలబస్ ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అంటే ఇప్పుడు సిలబస్కి అనుగుణంగా సిబిఎస్ఈ, ఎస్ఎస్సి, ఐసీఎస్ఈలో ఒక గ్యాప్ అనేది వస్తుంది. కాబట్టి ఆ గ్యాప్ లేకుండా సిలబస్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, దానికి అనుగుణంగా క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా సిలబస్ పిల్లలకి ఏ రకంగా టీచ్ చేయాలి, ఎంతవరకు టీచ్ చేయాలి, ఏ స్టాండర్డ్కి ఎక్కడ వరకు ఏ రూల్స్ ఉన్నాయి, ఏ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ప్లస్ మార్కింగ్ స్కీమ్ ఎగ్జామినేషన్లో అంటే ఇప్పటి వరకు మేము సిలబస్ గురించి డిస్కస్ చేసామండి. అంటే ఇక ముందు ఇప్పుడు జరిగేటువంటి సెషన్లో మాత్రం మార్కింగ్ స్కీమ్ అంటే పేపర్ ఎలా ప్రిపేర్ అవుతుంది, ఆ పేపర్ ప్రిపరేషన్ తగ్గట్టుగా మేము ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, ఏ విధంగా అంటే 3 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్ కానీ ఎలా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది, ఆ ఫ్రేమ్ చేసిన దాన్ని బట్టి కరెక్షన్ ఏ విధంగా చేయడం జరుగుతుంది అనే దాన్ని మేము డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఇంతకుముందు జరిగిన సెషన్ కూడా భట్టాచార్య గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు జరగబోయే సెషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని భావిస్తూ ఈ ఎక్స్పీరియన్సెస్ మేము అంటే ఎవరినైతే స్కూల్ మమ్మల్ని రిప్రజెంట్ చేయడానికి ఇక్కడ పంపించిందో మేము ఈ ఎక్స్పీరియన్సెస్ అండ్ వ్యూస్ కూడా మేము మా స్కూల్లో అందరితో షేర్ చేసుకొని వాళ్ళని కూడా అంటే మేము ఏ రకంగా అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేసామో అలాగే అక్కడ ఒక క్లాస్ సెమినార్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా విద్యార్థులకి అంటే ఈ మెరుగైన విద్యను అందించడానికి మేము ఏ రకంగా తోడ్పడగలుగుతాం అనేది నిర్ణయిస్తుంది. మ్యాథమెటిక్స్ సిలబస్లో వస్తున్న అనేక మార్పులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ వర్క్షాప్లో టీచర్స్కు అనేక కొత్త విషయాలను బోధించినట్లు రిసోర్స్ పర్సన్ భట్టాచార్య తెలిపారు. Syllabus has been changed with the global needs. So naturally our mathematics syllabus is a very dynamic change of syllabus, and as per change of syllabus we need to say that our teachers are well equipped and well acquainted with the syllabus and how to present them in a life-centric situation in the classroom, so that our learners can learn the basic concept of mathematics or special chapters which has been revised, so that in the real application of mathematics, for that orientation of the teachers is very much needed. The orientation means the methodology has been changed, the problem simple to complex we are following, psychological background of the learners need to be taken care of, and what is the need of the society, accordingly what are the changes has been done, and with the changes what are the type of problems can be set in the examinations and how to tackle them in the classroom, and how our learners can present the techniques of presentation of correct mathematics concept in the examination hall. టీచర్స్ వర్క్షాప్లో మ్యాథ్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జాగ్రఫీ సబ్జెక్ట్స్పై శిక్షణా తరగతులు జరిగాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ అంశాలను సులభంగా ఎలా నేర్చుకోవాలి, పిల్లలకు ఎలా నేర్పాలి అనే విషయాలను రిసోర్స్ పర్సన్స్ టీచర్స్కు వివరించారు. I am Minnie Joseph,
a trainer from Calcutta. I train teachers, executives and children at the British Council in Calcutta as well as at the American Centre. I also train teachers in different groups throughout India. My purpose in coming here is to give the teachers a course, a very short course on English language teaching by focusing on vocabulary, structure and creative writing. I am Miss Sangeeta Basu from Kolkata Central Modern School, Baranagar, and I am here as the resource person for teaching English at the ICSE and the ISC level. I hope to enlighten the teachers on how to train the students to score marks for this important paper, English paper, which is a very important aspect of the ICSE syllabus. And I hope with my help and guidance, they'll be able to guide the students well to score better at the ICSE level or the ISC level. వర్క్షాప్లో అనేక కొత్త అంశాలను నేర్చుకున్నామని, ఈ టెక్నిక్స్ తమకు క్లాస్ రూమ్లో ఎంతో ఉపయోగపడతాయని టీచర్స్ సంతోషం వ్యక్తం చేశారు. My name is Saguna and I have come here. It's a very good session. It's very interactive. We are learning a lot of new things and we will incorporate it in our classes as much as we can. It was very informative, the session. I'm Anu from Nasa School. We have come here for the workshop. This workshop has been really good and very fruitful. The resource person is also very interesting, very mixing with us very well, and the information that we are getting, I'm sure, is going to help us a lot while we are teaching in our classrooms. They are going to help us to build and increase the vocabulary of our children and help them also to learn more about creative writing. I'm Adrian Jyoti and I'm from St. Joseph Public School. I've come for the English workshop. ఈ వర్క్షాప్లో మేము చాలా నేర్చుకున్నామండి. అన్ని విషయాలు మాకు తెలిసి ఉన్నా ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మాకు తెలియని విషయాలు కూడా మేము నేర్చుకున్నాము. ఆ విషయాలు మేము క్లాస్లో ఎలా యూస్ చేయొచ్చో, పిల్లలకి మేము ఎలా నేర్పించేయచ్చు, అవన్నీ మాకు చాలా థామ్ జోసెఫ్ గారు చాలా మంచిగా చెప్పారు. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ లర్న్డ్, విల్ మేక్ ష్యూర్ దట్ విల్ యూస్ దట్ ఇన్ అవర్ క్లాస్ రూమ్స్ అండ్ దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ అండ్ ఫర్ అవర్ చిల్డ్రన్ ఆల్సో. థ్యాంక్ యూ. ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో కానీ అక్టోబర్ నెలలో కానీ నిర్వహిస్తున్న ఈ టీచర్స్ వర్క్షాప్కు వస్తున్న ఆదరణ ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు ఎలైట్ వర్గానికి మాత్రమే పరిమితమైన ఈ ఐసిఎస్ఈ స్కూల్స్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ దిశగా ఐసిఎస్ఈ ఐఎస్సి అసోసియేషన్ చేస్తున్న కృషి అద్వితీయమైంది. భవిష్యత్తులో ఈ అసోసియేషన్ మరిన్ని సరికొత్త పద్ధతులతో కార్యక్రమాలు చేపట్టి స్టూడెంట్స్ జీవితాలలో వెలుగులు నింపాలని ఆశిద్దాం. ఇది ఈనాటి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మరి కాసేపట్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ కేబీ టెలివిజన్.